హలో అండి, వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. సతీష్ బాగున్నావా అర్చన అన్నాడు. అర్చన కొంచెం సంతోషంతో బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావురా? కూర్చో, ఏమి తింటావు, ఏం జాబ్ చేస్తున్నావు, మీ అమ్మ నాన్న బాగున్నారా, ఇంకా అది ఇది అని మాట్లాడుతూనే ఉంది. సతీష్ అర్చనని చూస్తూ అందరూ బాగానే ఉన్నారు, జాబ్ కూడా వచ్చింది అని చెప్పాడు. మీ ఆయన ఏంటి, నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని బాధగా ఉంది, నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి తీసుకొని వచ్చాడు అన్నాడు. కానీ నిన్ను చూస్తుంటే అలా లేవు కదా, కొంచెం ఒళ్ళు చేసి బాగానే ఉన్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా అని బాధ కనపడడం లేదు నీ ముఖంలో. ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తగా అందంగా రంగు వచ్చి ఉన్నావు, మీ ఆయనతో బాగానే సుఖపడుతున్నావు అనుకుంటా. మరి మీ ఆయన ఏంటి నా మీద బెంగ దిగులుతో ఎప్పుడు బాధగా ఆలోచిస్తూ ఉంటుంది అన్నాడు. అర్చన నోరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది. 4 నెలల నుండి అతని తిండి తింటూ అతనితో పడకకి దూరంగా ఉంటే అతను ఊరుకుంటాడా? ఒకే ఇంట్లో ఉంటూ అతనికి దూరంగా ఇంకా కన్నెపిల్లలాగా ఉన్నాను అంటే నేను నమ్మాలా? 4 నెలలు నీతో సుఖపడి ఇప్పుడు బోరు కొట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు. సతీష్ మాటలకి అర్చన శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న ఆమె కళ్ళల్లో రౌద్రం కనిపిస్తుంది. ఈ పల్లెటూరులో ఉండలేక మీ ఆయన అందంగా లేడు అని, నాకు గవర్నమెంట్ జాబు మంచి జీతం అని తెలుసుకొని 4 నెలలు ప్రేమించుకున్నాం అని ఆ ప్రేమని అడ్డం పెట్టుకుంది. మళ్ళీ నాతో ప్రేమ ప్రయాణం మొదలు పెట్టాలి అనుకుంటున్నావా? నీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు, కానీ ఉంచుకుంటా. నీ అందానికి నేను ఎప్పుడు దాసుడినే, పైగా ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు అన్నాడు సతీషు. చందు వారి మాటలు అన్నీ వింటూ కోపంతో తగులుతున్నాడు. కానీ అర్చన మనసులో ఏమి ఉందో తెలుసుకోవాలి అని బయటికి రాకుండా రూమ్లోనే ఉన్నాడు. అర్చన సతీష్తో నీకు బుద్ధి వంకరగా ఉంది అని తెలియక నిన్ను ప్రేమించాను. 4 నెలలు ప్రేమించి 4 నెలలకే నా మీద నమ్మకం లేదు నీకు. మా నాన్న దేవుడు నాకు మంచి చేశారు, నీలాంటి అనుమానం వ్యక్తిని నా జీవితంలోకి రానివ్వలేదు. నిన్ను ప్రేమించి నీతో పడుకున్నా అని చెప్పినా కూడా ఇష్టపడి నా శరీరం వద్దు, ప్రేమని పంచే మనసు కావాలి అని, బంధాలు కావాలి అని నాకు తాళి కట్టాడు. అతనికి నీకు చాలా తేడా ఉంది. స్కాలర్షిప్ మీద చదువుకొని గోల్డ్ మెడల్ తెచ్చుకొని పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆఫర్ వచ్చినా వద్దు అనుకొని ఈ పల్లెటూరులో పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఆయనకు నీకు పోలిక అస్సలు లేదు. ఆయన అనాథ, రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని పోగొట్టుకున్న సత్యవతి గారిని అమ్మలాగా దత్తత తీసుకున్నారు. నా అన్నవాళ్ళు లేక ఆయన పడిన బాధ ఇంకొకరు పడుతుంటే చూడలేక చిన్నకి అన్నగా మారి తమ్ముడిగా పెంచుతూ మంచి చదువులు చదివిస్తున్నారు. ఆయనకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అయినా నా భర్త గురించి తెలుసుకునే అర్హత నీకు లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, పద్ధతిగా ఉంటుంది. ఇంకోసారి ఇటువైపు రాకు, లేకపోతే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది అని సతీష్ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి చందు ఉన్న రూమ్ డోర్ కొట్టింది. రూమ్లో నుండి అన్నీ వింటున్న చందుకి లోపల చాలా హ్యాపీగా ఉంది. బాబోయ్, ఇది ఇప్పుడు ఆ సతీష్ గాడి మీద కోపం నా మీద చూపిస్తుందేమో అనుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఏమీ తెలియనట్లుగా సతీష్తో మాట్లాడావా, అతనికి ఏదైనా పెట్టు, ఎక్కడ ఉన్నారు అతను అని అడిగాడు. అర్చన కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కళ్ళు ముఖం చూస్తూ దేవి గారు ఎందుకో తేడాగా ఉన్నారు, ఏమైంది దేవి గారు అన్నాడు. లోపల ఫుల్ హ్యాపీగా ఉండి టీజింగ్గా అర్చన మన పెళ్ళి అయిన కొత్తలో చెప్పా వాడి గురించి, మళ్ళీ ఎప్పుడైనా వాడిని అడిగానా? లేదు కదా. సర్ప్రైజ్ గిఫ్ట్ వాడని చెప్తే వద్దు అంటాను కదా. చందు షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి, ఏరా నా మనసులో ఏమి ఉందో అర్థం కావడం లేదా? పెద్ద చదువులు చదివి డాక్టర్ అయితే చాలా, పెళ్ళం మనసులో ఏమి ఉందో తెలుసుకోవాలి. నీ మీద ఉన్న అభిమానం, ఇష్టం, ప్రేమ ఎలా చూపించాలో తెలియడం లేదురా అని మునివేలపై నిల్చొని పెదవిపై ముద్దు పెట్టింది సడన్గా. చందుకి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. అర్చన పెట్టిన ముద్దుకి క్షణం తర్వాత బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళడంతో ఏంటి దేవి గారు, ఈ కర్రెవాడికి నిజంగానే ముద్దు పెట్టారా అని అడిగాడు. అర్చన ముద్దంటే ఏమిటి, అయినా ఈ కర్రెడికి నేను ముద్దు పెడతానా ఏంటి అంటూ కన్ను గిట్టింది చిలిపిగా.
ఎక్కడికే పోతున్నావు అంటూ వెనుతిరిగిన అర్చనని నడుము పట్టి లాగి కౌగిలించుకొని జడలో మల్లెపూల వాసన చూస్తూ లవ్ యూ, నేను అంటే నీకు ఇష్టమేనా అన్నాడు. అర్చన నీ మీద కోపంగా ఉన్న ఆ సతీష్ గాడిని తీసుకొని వచ్చినందుకు వదులు అని విడిపించుకొని వెళ్ళిపోయింది. చందు ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకున్న కంటే చంద్రుని మీదికి వెళ్ళడం తేలిక అనుకుంటా అన్నాడు. క్రీమ్ కలర్ శారీ కట్టుకొని అటు తిరిగి తల దువ్వుకుంటున్న అర్చనని వెనుక నుండి చూసి ఆ నడుము వంపు వీపు భాగం చూసి మనసులో రకరకాలుగా ఉంది. అరే చిన్నోడా, నువ్వు ఆగర బాబు, ఇంకా దేవి గారి నుండి సిగ్నల్ రాలేదు, నువ్వేమో పదే పదే నేను ఉన్నా అని గుర్రంలాగా పరిగెత్తకు, మూసుకొని పడుకో, దేవిగారి పర్మిషన్ ఇచ్చాక అప్పుడు లెగొచ్చు, పడుకో చిన్నోడా అనుకున్నాడు. చందు మల్లెజాజి పూల పందిరి కింద కొంచెం వేసుకొని మంచి మెలోడీ సాంగ్స్ వింటున్నాడు. అర్చన పాల గ్లాస్ తెచ్చి ఇచ్చింది, గ్లాస్ ఖాళీ చేసి ఇచ్చి మళ్ళీ సాంగ్స్ వింటున్నాడు. అర్చన కదలకుండా అలాగే నిల్చుంది. చందు ఏమైనా మాట్లాడాలా అన్నాడు. అర్చన తలదించుకొని ఉంది. చందుకి అర్థమవుతుంది కానీ ఆమె చొరవ తీసుకునే వరకు ఉండాలి అనుకున్నాడు. చందు ఏంటి నాతో మాట్లాడాలా, ఏదైనా పని ఉందా, పర్లేదు చెప్పు, నా దగ్గర మొహమాటం ఎందుకు అని నొక్కి అడిగాడు. అర్చన ఇంకా అలాగే ఉండడం చూసి సరే అయితే నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. అర్చన కొంచెం సిగ్గు వదిలి చందు పక్కన పడుకుంటుంది. చందు ఏంటి దేవి గారు మీ పడక లోపల అండి అన్నాడు. తెలుసు, ఈ రోజు నుండి నీ పక్కనే అంది. చందు లోపల మగాడు కేరింతలు కొడుతున్నప్పుడు కానీ ఫస్ట్ ఆమె చొరవ తీసుకునేదాకా ఆగాలి అనుకున్నాడు. చందు అటు తిరిగి పడుకున్నాడు. తను కూడా చందు వైపు తిరిగి కాలు వేసింది. చందు సైలెంట్గా ఉన్నాడు. ఇక ఇలా కాదు అనుకొని వెనుక నుండి గట్టిగా హత్తుక్కుంది. అర్చన మెత్తని పరవాలు చందు వీపుని తాకాయి. చందు ఏంటి దేవి గారు, నేనేమి వీరుడు యుగపురుషుడు ధీరుణ్ణి కాదు అన్నాడు. వాళ్ళెవ్వరూ నాకు వద్దు, వీరుడు ధీరుడు కాకపోయినా మంచి మనసు ఉంది, అది చాలు నాకు అంది. నేను నల్లగా ఉన్నాను కదా మరి ఎలా అన్నాడు. రంగుది ఏముంది, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు, ఆయన రంగుని కొరుక్కొని తింటామా ఏంటి అంది. నా దగ్గర ఏమీ ఆస్తి లేదు అన్నాడు. నువ్వు చేసే మంచి పని, నీకు వచ్చిన అవార్డులు నా ఆస్తి, అవే చాలే నాకు అంటూ చందు తలని తిప్పి పెదవిపై ముద్దు పెట్టింది. ముద్దుని ఫీల్ అవుతూ ఆమె అంగీకారం ముద్దు రూపంలో తెలిపింది అని తెలిసి ఆ ముద్దుని ఇంకా డీప్ కిస్ చేస్తాడు. చందుని పక్కకి నెట్టి ఇంకోవైపు తిరిగి పడుకుంది. ఏంటిది, ఎంతో ఇష్టపడి నిద్రపుచ్చిన వాడిని లేపి అటు తిరిగితే ఎలా అని అన్నాడు. ఆరు బయట వెన్నెల్లో మళ్ళీ వీరజాజి పందిరి కింద శృంగార ఆట ప్రారంభించాడు. సృష్టి కార్యంలో భంగంగా ఆధారాలతో ఆరంభం చేసి ఆ లింగనంతో అల్లుకొని కేవలం చేతికి పెదాలకి నోటికి మాత్రమే పని చెప్తూ ఆమెలోనికి దూగుతున్నాడు. గాల్లో తేలుతూ స్వర్గపు అంచుల్లో విహరిస్తూ సృష్టి కార్యంలో మునిగి తేలుతూ ఓయ్ ఇదేంటి, అతనితో ఒక్కసారి కలిసా అన్నావు, మరి ఈ మరకలు ఏంటి అన్నాడు. అలా అంటే పెళ్ళి ఆపేస్తారు అని అన్నాను, కానీ ఈ బ్లాక్ గోల్డ్ నన్ను వదలలేదు. సంవత్సరం తిరిగేలోపు అర్చన ఇద్దరు ఆడపిల్లలు ట్విన్స్కి జన్మనిచ్చింది. ఒకరు చందు కలరు, ఇంకొకరు అర్చన కలరు.